విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రౌడీ జనార్దన్. అయితే విజయ్ దేవరకొండ గారు ఈ రౌడీ జనార్దన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ కింగ్డమ్. అయితే ఈ కింగ్డమ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రౌడీ జనార్దన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ గారు. చూడాలి విజయ్ దేవరకొండ గారికి ఈ రౌడీ జనార్దన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రౌడీ జనార్దన్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. అయితే కీర్తి సురేష్ గారు ఈ రౌడీ జనార్దన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ ఉప్పు కప్పు రంబు. అయితే ఈ ఉప్పు కప్పు రంబు మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఉప్పు కప్పు రంబు మూవీతో కీర్తి సురేష్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే కీర్తి సురేష్ గారు ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రౌడీ జనార్దన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. చూడాలి కీర్తి సురేష్ గారికి ఈ రౌడీ జనార్దన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రౌడీ జనార్దన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ రౌడీ జనార్దన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.